తెలంగాణ మట్టి బిడ్డగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పరిపూర్ణంగా అంకితమైన వాడిగా భారత గణతంత్ర రాజ్యంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావంతో తెలంగాణ సబ్బండ జాతుల సౌభాగ్యం కోసం, తెలంగాణ ఆత్మగౌరవానికి అంకితమైన వాడిగా మీ సమక్షంలో తెలంగాణ యావత్ ప్రజానీకానికి వినమ్రంగా నమస్కారం చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజానీకం నన్ను మర్చిపోలేదనే భావిస్తాను. ఈ రాపోల ఆనంద భాస్కర్ భారత పార్లమెంటులో లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల్ టాబుల్ తప్పెన్ తనువున్ దస్సెన్ క్షమం బయ్యడిన్ నీవే తప్ప ఏం పరం పెరుగా మన్నింపందగున్ ఈశ్వర అని గజేంద్ర మోక్షపు ఆర్తనాదాన్ని తెలంగాణ యావత్ ప్రజానికపు ఆర్తనాదంగా వినిపించినప్పటి జ్ఞాపకాలు నా తెలంగాణ ప్రజలు మరవరని నేను భావిస్తా ఉన్నాను. 1995లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన మలి ఉద్యమ నిర్మాణం, అందులో నా కీలక భూమికను తెలంగాణ ప్రజానీకం మరవదనే నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం 1000 సంవత్సరాల పైబడినటువంటి తెలంగాణ ఉత్సవం బతుకమ్మ తెలంగాణ సంస్కృతి పరిరక్షణ వారోత్సవం అని ప్రకటించినటువంటి ఆనంద భాస్కర్ ను మరవదనే నేను భావిస్తా ఉన్నాను. ఈ నేపథ్యంలో 25 సంవత్సరాల క్రియాశీలక కార్యకర్తృత్వాన్ని వదులుకొని 48 గంటల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వస్తి చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సబ్బండ జాతుల సౌభాగ్యం కోసం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం, భారతదేశ జాతీయత సంరక్షణ కోసం, భారతదేశ జాతీయ భావ పరిరక్షణ కోసం పునరంకితం కావడం ద్వారా ఉద్యమాల నిర్మాణంలోనూ పోరాటాలు చేపట్టడంలోనూ ప్రజలతో మమేకం కావడంలోనూ కొంగ్రొత్తగా కొత్త తరం ఆశలు గౌరవించే రీతిలో అడుగులు వేసేందుకు నిశ్చయించుకున్నాను. దేశవ్యాప్తంగా జాతీయతా భావం, జాతీయ సమైక్యత, ప్రాదేశిక సమగ్రత ఎంతో సున్నితంగా మారుతున్నటువంటి ఈ దశలో తెలంగాణలో తెలంగాణ ప్రజానీక సంక్షేమం, తెలంగాణ ఆత్మగౌరవం కీలకంగా మనోభావాలను తీర్చిదిద్దుతున్నటువంటి ఈ తరుణంలో మొన్నటి దాకా నేనున్న పార్టీ అగమ్య గోచర స్థితిలోకి పడిపోవడం, ఆ పార్టీలోని అంతర్గత సైద్ధాంతిక వైరుధ్యం నన్ను కలిచి వేసింది. కాబట్టే వ్యక్తిగతమైన లాభాపేక్ష, వ్యక్తిగతమైనటువంటి స్వార్థం, వ్యక్తిగతమైనటువంటి అవసరాలన్నింటినీ ఎన్నడూ లక్ష్య పెట్టని ఈ ఆనంద భాస్కర్ కాంగ్రెస్లోని అగ్రనాయకత్వంతో విభేదించాల్సిన పరిస్థితి దాపురించిందని మనవి చేస్తా ఉన్నాను. ఏ అంశాన్ని ఎలా స్వీకరించి ప్రజలని మెప్పించాలో, వారి ఆశీర్వాదం పొందాలో లోతుగా ఆలోచించేటువంటి విచక్షణాయుత వాతావరణం ఆ సంస్థలో లోపిస్తూ పోవడం ఎంతగానో కలిచివేసింది. ప్రతి సందర్భంలో నాదైన క్రమశిక్షణతో అగ్రనాయకత్వానికి
వినమ్రంగా విన్నవించేటువంటి ప్రయత్నం కృషి కొనసాగింది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సబ్బండ జాతుల సౌభాగ్యం కోసం అంకితమయ్యే రీతిలో, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే రీతిలో ప్రయత్నాలు సాగుతాయా అని చెప్పి ఆశపడ్డాను. దానికి బదులుగా జుగుప్సాకరమైనటువంటి దిగజారిన మాటలతో, ఎంతో చౌకబారు లక్షణంతో ప్రజల సమక్షంలోకి వెళ్ళి ప్రత్యర్థులను కేవలం తిట్లు శాపనార్థాలతో మాత్రమే నిలువరించగలవనేటువంటి భ్రమలోకి పోయి యావత్ తెలంగాణ సంస్కృతి సౌరవాన్ని అగౌరవపరిచేటువంటి రీతిలో ప్రవర్తనలు కొనసాగాయి. నా ప్రస్తావన ఎప్పుడు ధర్మం, నియమం, పార్టీ నియమావళి, సిద్ధాంతం, భూమిక, పార్టీ తత్వం గురించి ప్రస్తావన మితిమీరిపోవడంతో అగ్రనాయకత్వం వినిపించుకోవడం కూడా తగ్గించినట్టుగా నాకు కనిపించింది. ఇక మాటి మాటికి వారికి ఏమి చెప్పినా ప్రయోజనం లేదు అనేటువంటి నిశ్చయానికి వచ్చిన తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం కన్నా ముందే, నోటిఫికేషన్ కన్నా ముందే పార్టీ నుంచి వైదొలిగితే ఆనంద్ భాస్కర్ వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో ఏదో అడుగు వేశాడు అనేటువంటి చౌకబారు ప్రస్తావన చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నా జీవితం తెరిచిన పుస్తకం. 25 ఏళ్ల నా రాజకీయ ప్రజా జీవితం, 6 సంవత్సరాల నా పార్లమెంటరీ సభ్యత్వ జీవితం పరిపూర్ణంగా ఎవరైనా ఏ రీతిలోనైనా పరీక్షించుకోవచ్చు. సభలోకి ప్రవేశించే కన్నా ముందు ఈ ఆనంద్ భాస్కర్ ఆస్తులు ఎన్ని, ఈనాడు ఏ మేరకు అవినీతికి అక్రమాలకు పాల్పడగలిగాడో ఎవరైనా పరీక్షించుకోవచ్చు. ఎక్కడ ఏ విధంగా ధర్మం తప్పాడో ఎవరైనా వేలెత్తి చూపవచ్చు. అయినప్పటికీ ఇంత నికాసుగా, ఇంత కట్టడిగా, ఇంత క్రమశిక్షణతో నా జీవితాన్ని, ప్రజా జీవితాన్ని కొనసాగిస్తూ నన్ను నేను ప్రజలకి, నన్ను నేను పార్టీకి, నన్ను నేను నా రాష్ట్రానికి అంకితం చేసుకున్న తరుణంలో కూడా నన్ను, నా సేవలను సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి భావన లేకపోవడమే మాత్రమే కాక కనీసం నేను బతికి ఉన్నానని గుర్తించడానికి కూడా ఆసక్తి చూపినటువంటి దిశ ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఏర్పడడం, ఇక వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అని ఆ పార్టీకి దూరమయ్యాను. ఇది సైద్ధాంతికంగా వారిలో ఏర్పడినటువంటి భావ దారిద్ర్యాన్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నమే తప్ప ఆనంద్ భాస్కర్కు ఏ రకమైనటువంటి వ్యక్తిగత స్వార్థం లేదని భవిష్యత్తు చెబుతుంది అని మీకు మనవి చేస్తూ, ఇప్పుడున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ ఆత్మగౌరవ వివిధ పోరాటాలు, ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమంలో ఉంటాను. వాటిని ప్రోత్సహించేటువంటి రాజకీయ సంస్థలకి నా వంతు అండ కూడా ఉంటుంది. నా మట్టుకు నేనుగా ఇప్పటికిప్పుడు ఏ పార్టీల వైపు పరుగులు తీయడం లేదు అని మనవి చేస్తూ సావకాశంగా నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. దీన్ని ఏర్పరచుకున్నారంటే పార్టీ ఎలా పుట్టిందో, పార్టీ ఎలా పెరిగిందో, ఎలాంటి కారు చీకట్లలో ఈ ఆనంద్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాడో, ఎలాంటి పార్టీ కమిటీల నిర్మాణం చేశాడో, ఎలాంటి ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేశాడో, ఎలాంటి విధాన పత్రాలను చేశాడో, ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి ప్రకటనలు చేశాడో అవన్నీ చూడనటువంటి మకలో పుట్టి పుబ్బలో మరుగున పడేటువంటి పుబ్బ పురుగులు, ఆరుద్ర పురుగులు లాంటి పలుకులు పలకడం అనేటువంటి ప్రయోజనం ఉంటుందని భావిస్తే అది వారికే చెల్లు, వారికి వందనం. But some social media circles there are news in that you are joining BJP and you already joined BJP. In Wikipedia just now I saw yesterday that you joined BJP. Are you moving towards BJP? I am yet to take a stand on my political leaning as of now at this moment. Let the things be clear and let they come forward. We will talk about the program as it is. I am a public activist. I am in the public affairs and I am in the public life. I will continue my public life and public education through my own platform, also from such platforms which are suitable. But at the moment I cannot say yes or no. ఆత్మగౌరవం కాపాడడానికి ముందుంటారు అంటున్నారు కదా,
మీకు ఆత్మగౌరవం కాపాడడానికి ఏమైనా పార్టీలు ఉన్నాయని అనుకుంటున్నారా తెలంగాణలో? తెలంగాణ ప్రజానీకపు ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అప్రమత్తంగా వ్యక్తిగతంగా ప్రతి నాయకుడు ప్రతి ప్రజాప్రతినిధి ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విన్నపం నాది. దానికి అనుగుణంగా నడుచుకోవడానికి నా మట్టుకు నేను కట్టడి చేసుకున్న వాడిని, నా మార్గాన్ని నేను చెప్తా ఉన్నాను తప్ప ఇక్కడ సంస్థలు ఉన్నదా లేదా లేదా అలాంటి వ్యక్తులు పాటిస్తున్నారా లేదా అనేటువంటిది నేను విశ్లేషించడం నాకు భావ్యం కాదు. Would you like to make any comment on the present government of 5 years achievements? Which government? BJP government in the center, because you are closely associated with the Rajya Sabha and with all leaders and everyone. So, could you make a comment on the Modi's government? What is your personal view? At the moment, as it is, as of now, they are going with their agenda, they are going with their program, they are doing their things. Achievements are variables, and the claimed achievements are having the relevance to be referred with the existing parameters, and I don't want to judge, I don't want to become an analyst at the moment to make my stand clear on such programs and their achievements. Anyway, wish all the best for them.